టీబీఎం మిషన్ ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. దీనికి వెనకంగా ఉన్నటువంటి బాడీ వెనకంగా ఉన్నది కొన్ని డబ్బాలు లెక్క ఉన్నది, ఇట్లా ఉంటుంది. అయితే ఇగో ఈ ప్రాంతంలో ఎగ్జాక్ట్గా ఇగో ఈ ప్రాంతంలో కూలిపోయింది, ఇది మొత్తం కూలిపోయింది. అయితే ఇటు పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఈ కూలిపోయితే ఇట్లా పడి ఇక్కడ 4 మృతదేహాలు దొరికినాయి, ఇక్కడ 4 దొరికినాయి. కానీ మిగతా 4 ఈ ప్రాంతంలో ఉన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. మరి ఈ ప్రాంతంలో ఉన్న తీయాలంటే ఇగో ఇప్పుడు ఇది దాటుకొని పోవాలి. ఈ సీజర్ ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ దాటుకొని అవతలకు పోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు తవ్వకాలు చేసేది మొత్తం ఈ బెల్ట్లోనే తవ్వకాలు చేస్తూ ఉన్నారు. రెస్క్యూ టీం అంతా కూడా ఈ బెల్ట్లోనే చేస్తూ ఉన్నారు. ఇది దాటుకొని పోతే మరి పైన ఉన్నటువంటి లూజ్ కంటెంట్ ఏదైతే ఉందో ఈ లూజ్ కంటెంట్ మళ్ళీ అంతా కిందకి పడిపోయేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. సో కాబట్టి ఇది వెళ్ళిన తర్వాత మరి ఇది పైన బిర్రుగా అయ్యి ఒకవేళ కిందికి జారకుండా అలా ఉంటేనేమో ఎలాంటి ప్రమాదం లేదు. ఈ టీబీఎం మిషన్ దాకా తవ్వకాలు చేసుకుంటూ పోయి అందులో ఉన్నటువంటి 4గురిని కానీ ఆ మిషన్ని కానీ బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేయొచ్చు. కానీ ఒకవేళ ఈ పైన ఉన్నటువంటి ఈ షియర్ జోన్ ఏదైతే ఉందో అంటే ఇది మెత్తటి ప్రాంతం అనమాట. ఈ మెత్తటి ప్రాంతము పైనుంచి ఇంకా గనక, ఎందుకంటే పైన పెద్ద కొండ ఉన్నది, ఆ కొండలో ఉన్నటువంటి మెత్తటి పొరంతా కనుక మళ్ళీ కిందికి జారుకుంటూ వచ్చి ఊట ఎక్కువ ఉంటే మాత్రము ఇది తీసుకురావడం చాలా కష్టమవుతుంది. ఈ బురద తీస్తున్న కొద్దీ అది బయటకు వస్తున్న కొద్దీ ఆ వాటర్ కానీ ఆ ఊట కానీ మనం కొన్ని వీడియోలలో కూడా చూసినాం. సో కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ 4గురిని గుర్తించారు. ఇప్పుడు ఈ 4గురిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడ ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళని. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని బయటకు తీసుకురావడం కొంత చాలా రిస్క్తో కూడుకున్నటువంటి పని. ఒకవేళ కనుక ఇక్కడ లూజ్ కంటెంట్ ఉండి కిందికి కనుక వచ్చేది ఉంటే ఇంకా కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ ప్రాంతాన్ని ఫస్ట్ టన్నెల్ స్టార్ట్ చేసే ముందే ఇటుకెళ్ళి ఇట్లా రివర్స్ బోర్లు వేసేసి ఇందులో సిమెంట్ కాంక్రీట్ను నింపి ఇది గట్టి చేయడానికి ప్రయత్నాలు చేశారు. కానీ అయినా అది ఆగలేదు, కిందికి జారి పడిపోయింది. మళ్ళీ ఇప్పుడు మిగతా ఆ కింది జారి పడిపోయి మళ్ళీ పైనుంచి ఇంకా కనుక జారితే ఇది తీయడం ఇంకా కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉన్నది. ఇది మాత్రం 4 మాత్రం గుర్తించారు. ఇవాళ సాయంత్రం లోపల ఈ 4 మృతదేహాలు బయటకు వచ్చేస్తాయి. కానీ మిగతా 4 ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది మాత్రం కొంత తేలాల్సినటువంటి అవసరం ఉన్నది.